ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా మేషరాశి వారికి ప్రత్యేక హెచ్చరిక. మరి స్నేహితులారా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన మరియు ముఖ్యమైన సమయం మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఈ రాబోయే 24 గంటల మీ జాతకంలో తలకిందులు చేసే మార్పులైతే జరగబోతున్నాయి. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న బాధలు, మీకు ఎదురవుతున్న మోసాలకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. కానీ మంచి వార్త వెనుక ఒక భయంకరమైన హెచ్చరిక కూడా దాగి ఉంది. ముఖ్యంగా మేషరాశి వారికి శత్రువులుగా మారే అవకాశం ఉన్న వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసు. మీరు షాక్ అవ్వడం ఖాయం. అసలు మీ ఇంట్లోనే ఉంటూ మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న శత్రువు ఎవరు? మరియు స్నేహితులారా, మీరు ఒంటరిగా తలుపులు కిటికీలు మూసుకొని మరీ చూడవలసిన భయంకరమైన రహస్యం ఏమిటి? ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ కుటుంబ సభ్యుల నిద్రను సైతం దూరం చేసి ఆ పెద్ద ప్రమాదం నుండి మీరు ఎలా తప్పించుకోవాలి? ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి మాట మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక దేవుడి హెచ్చరిక. మరి స్నేహితులారా వీడియోలోకి వెళ్లే ముందు గణేశుడు, లక్ష్మీమాత మరియు విష్ణు భగవానుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై లక్ష్మీమాత, జై విష్ణుదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అత్యంత భయంకరమైన మరియు మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం ఇప్పుడు మీ ముందు నిలబడింది. మీ జీవితం ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించే రోజులివి. ఎన్నాళ్లుగానూ మీరు పోరాడుతున్న పోరాటాలు, పీడలు, మోసాలు మరియు మీ రహస్య శత్రుల ఆట కట్టించే సమయం వచ్చింది. ఈ రాబోయే 24 గంటల ప్రభావం గట్టిగా మొదలు కాబోతుంది. ఈ సమయంలో ఒక దేవుడి హెచ్చరిక కూడా దాగి ఉంది. దీన్ని గనక మీరు నిర్లక్ష్యం చేస్తే మీ అదృష్టం తలికిందులవుతుంది. మీ ఇంటి పునాదులు కూడా కదులుతాయి. మీ కుటుంబ సభ్యులందరి నిద్ర కరువవుతుంది. ఎన్నేళ్లుగానూ మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ కలలను నాశనం చేస్తున్న ఆ శత్రువు ఇప్పుడు మీ జీవితాన్ని చెడగొట్టడానికి ఆఖరి ప్రయత్నంగా ఒక భయంకరమైన ప్లాన్ అయితే వేశాడు. మరి స్నేహితులారా, మీరు జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఎల్లప్పుడూ ఇతరుల మేలు కోరుతూ పోరాటం చేస్తున్న జ్ఞానులైన మేషరాశి వారు, ఈ రోజు మీకు చెప్పబోయే నిజం ఏదో మామూలు జ్యోతిష ఫలితం కాదు. ఇది భయంకరమైనది, కానీ దేవుడి ఆశీస్సులతో కూడిన పరమ సత్యం. దీన్ని వింటే మీ ఒళ్ళు గగురుపోస్తుంది. మీలో ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. మీ చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ హెచ్చరిక నేరుగా మేషరాశి గ్రహ నక్షత్రాల గమనం మరియు విఘ్నహర్త గణేశుడు, దుష్ట సంహారిణి కాళీమాత, ఐశ్వర్యప్రదాయిని అయిన లక్ష్మీమాత దైవ సంకేతాలతో ముడిపడి ఉంది. ఈ రాబోయే 24 గంటలంతా ఈ గ్రహాల ప్రభావం మీ జీవితంపై ఉంటుంది. మీ రాశ్యాధిపతి అయిన కుజుడి వేగంతో పాటు బుధుడి అనుకూలత వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ బంధాలు, మీ కష్టం మరియు మీ సంతోషంపై ఇవి ప్రభావం చూపుతాయి. చూడండి స్నేహితులారా, చాలాసార్లు భగవంతుడు మనకు ముందే గుర్తులు పంపిస్తారు. మనసులో ఏదో తెలియని కంగారు కలిగిస్తాడు, కళల ద్వారా హెచ్చరిస్తాడు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోడు. రేపంతా బాగుంటుందిలే అని సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే ప్రమాదం ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు పెరుగుతాయో, వ్యాపారం ఆగిపోతుందో, ఆరోగ్యం పాడవుతుందో అప్పుడు చేతులు జోడించి భగవంతుడా కాపాడు అని వేడుకుంటాడు. కానీ ఈసారి జరగబోయేది చాలా సీరియస్ అవుతుంది. ఈ రాబోయే 24 గంటల్లో గణేశుడు, కాళీమాత, లక్ష్మీమాత పూజ ప్రత్యేక సమయం నుండి మీ చుట్టూ ఉన్న చెడు శక్తులు ఒకసారిగా పెరిగిపోతాయి. ఎన్నాళ్లుగానూ మీ ఇంట్లోనే ఉంటూ మీ శక్తిని పీలుస్తున్న ఆ కంటికి కనిపించని శక్తులు మేల్కొంటాయి. ఆ తర్వాత ఈ రోజు ఆ దేవుడి వెలుగు ప్రసరిస్తుంది. అది నిజాన్ని బయట పెట్టేస్తుంది. మీరు ఇంతవరకు భరించింది చాలు. మీ సొంత మనుషుల నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసిన మోసాలు, మీ వెనక వారు వేసిన ప్లాన్లు అన్నీ ఇప్పుడు బయటపడతాయి. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ నాశనాన్ని కోరుకునేవారు, మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు అందరి ముసుగులు ఈ రోజు తొలగిపోతాయి. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు దాక్కోలేరు. మరి రాబోయే 24 గంటల్లో ప్రత్యేక రోజుల మహిమను మీరు గమనించినట్లయితే మీ అభివృద్ధికి దారులు పడతాయి. చీకటి తొలగి వెలుగు వస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులు తొలగిపోతాయి. కానీ మీరు ఈ గుర్తులను గుర్తించకపోతే మాత్రం మీరు దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందు నిలబడి మీ కుటుంబాన్ని చిందరవందర చేస్తుంది, మీ కలలను పాడు చేస్తుంది. అందుకే అప్రమత్తంగా ఉండండి. ఆ గణేశుడు, కాళీమాత మరియు ఆ లక్ష్మీమాత దయ మీపై ఎప్పుడు ఉంటుంది. మీకు ఈ విషయాలన్నీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై గణేశ, జై కాళీమాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.
మీరు మీ కుటుంబం ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని నేను కూడా ప్రార్థిస్తున్నాను. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీ ఓపికకు అసలైన పరీక్ష మొదలవుతుంది. ఈ రోజు మీకు శత్రువుల ఆఖరి ఆట ముగిపోతుంది. ఈ రోజు శక్తివంతమైన సమయం వరకు ఈ మేషరాశి గ్రహచక్రం చాలా వేగంగా తిరుగుతుంది. ప్రతి తిథి రోజున గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన శత్రువులు వారు అల్లిన వలలోనే చిక్కుకొనేలా చేస్తుంది. ప్రస్తుతం శత్రువుల కుట్రలు భారీ స్థాయికి చేరుకున్నాయి. మేషరాశి వారి మానసిక ధైర్యాన్ని వారు కిందకి పడవేయలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. మీ మనసులో ఆందోళన నింపి రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నారు. కానీ స్నేహితులారా, ఈ ప్రత్యేక రోజులు మరియు దేవుడి గుర్తులు స్పష్టంగా చెప్తున్నాయి. శత్రువుల కాలం చెల్లిందని. ఎవరిపై అయితే దేవుడి అనుగ్రహం ఉంటుందో, ఎవరి మనసు అయితే స్వచ్ఛంగా ఉంటుందో వారిని ఏ చెడు ప్రయోగాలు, మంత్రాలు, ఏ దిష్టి దోషాలు, ఏ ప్లాన్లు ఏమీ చేయలేవు. భగవంతుడి కృప మీకు ఒక రక్షా కవచంలా మారుతుంది. మీ ప్రతి కష్టాన్ని సులభంగా దాటించేలా చేస్తుంది. అహంకారాన్ని వదిలేయండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో దైవ న్యాయం భూమిపైకి దిగి వచ్చినప్పుడు తప్పు చేయని వారు రక్షింపబడతారు. తప్పు చేసిన వారు నేరుగా దొరికిపోతారు. ఇక ఎవరు తప్పించుకోలేరు, ఎవరు దాక్కోలేరు. ఈ రాబోయే 24 గంటల పుణ్యకాలంలో మీరు ఈ మార్పులను గమనించగలిగితే మీ అభివృద్ధికి కొత్త దారులు తెచ్చుకుంటాయి. ప్రతి చోట వెలుగు నిండుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఎన్నాళ్ళుగానూ ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. కానీ ఒకవేళ మీరు ఈ గుర్తులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరెన్నేళ్లుగానో దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందు నిలబడుతుంది. మీ కలలను నాశనం చేసి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు చాలా కాలంగా భరిస్తూనే ఉన్నారు. మీ ఇంట్లో వారి నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులైన వారు చేసిన మోసాలు, మీ వెనక వారు ఆడిన నాటకాలు అన్నీ మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ నాశనాన్ని కోరుకున్నవారు, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోయిన వీరందరి ముసుగులు ఈ ప్రత్యేక రోజుల్లో తొలగిపోతాయి. ఈ రోజు తర్వాత మీకు ఒక స్పష్టమైన గుర్తు అందుతుంది. ఏదో ఒక సంఘటన జరగడం లేదా అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు లేదా ఒక కళ ద్వారా మీకు అర్థమైపోతుంది ఎవరు మీ మంచి కోరుకునేవారు, ఎవరు మీ వెనక గోతులు తవ్వుతున్నారో. స్నేహితులారా, మిమ్మల్ని కిందకు లాగాలని చెడు ఉద్దేశాలతో ప్లాన్లు వేసిన ఆ శత్రువులకు ఈ రోజు ఆఖరి తీర్పు వస్తుంది. వారు వేసిన ప్రతి అడుగు వారికే ఎదురు తిరుగుతుంది. వారు తమ సొంత వల్లోనే చిక్కుపోయి బయటకు వచ్చే దారే దొరకగా అల్లాడిపోతారు. దేవుడు కొంచెం ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయాన్ని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోడు. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం ఉండదు. శత్రువులు తన తప్పులకు తగిన శిక్ష అనుభవించే కాలం మొదలవుతుంది. కానీ ఈ సమయంలో మీరు కూడా ఈ శక్తిని కాపాడుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరంగా కోప్పడడం లేదా ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చేయకండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో మీకు ఎదురయ్యే ప్రతి సవాలు ఒక పరీక్ష లాంటిది. ఎవరైతే ఈ కష్టకాలాన్ని ఓపికతో, మేషరాశికి ఉన్న ఆవేశాన్ని అణుచుకొని విశాల హృదయంతో మరియు దైవ చింతనతో దాటుతారో వారి జీవితంలో ఊహించని మార్పులైతే వస్తాయి. మీరు ధనవంతులు అవుతారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధాలు బలపడతాయి మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ అదృష్టం ప్రకాశించే రోజులు దగ్గర పడ్డాయి. ఈ మధ్య కాలంలో మీ ఇంటి వాతావరణం కూడా చాలా భారంగా ఉన్నట్లు మీరు గమనించి ఉంటారు. కారణం లేకుండానే మనసు ఆందోళన చెందడం, రాత్రిపూట తెలియని భయం వేయడం లేదా నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతుంటాయి. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రావడం, తలనొప్పిగా అనిపించడం, ఇవన్నీ చెడు శక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయని చెప్పడానికి సంకేతాలు. కానీ భయపడకండి, నిజం బయటపడుతుంది. ఆ క్షణం నుండి ఒక అద్భుతమైన శక్తి మీ చుట్టూ రక్షా కవచంలా మారుతుంది. మీ ఇంట్లోని చెడును దూరం చేసి ప్రశాంతతను నింపుతుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఓం గం గణపతయే నమః లేదా జై కాళీమాత, జై లక్ష్మీమాత అనే నామాన్ని స్మరిస్తూ ఉండండి. మీరు ఏ శక్తిని నమ్ముతారో ఆ శక్తి ఈ రోజుల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. మరియు భగవంతుడు న్యాయం చేసే రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోతారు. వారి పారిపోవడానికి వారు వెతుక్కుంటారు. ఎన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల కంటే మీరు ఉన్నత స్థానానికి చేరుకునే సమయం ఇది. వారి ప్లాన్లన్నీ ఫెయిల్ అవడం చూసి మీరు సంతోషిస్తారు. మిమ్మల్ని బలహీనంగా అనుకున్న వారు ఈ రోజు మీ ఎదుగుదల చూసి నోరెళ్లబెడతారు. ఆ రోజు మీకు అందుతున్న ఆ దేవుడి ఆశీర్వాదం మీ భవిష్యత్తుకు ఒక గుర్తు. ఇకపై దేనికి భయపడకండి, తల వంచకండి. కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి. నిజాయితీగా కష్టపడండి. భగవంతుడి తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. మీకు కీడు తలబెట్టే వారికి ఆ కీడే తిరిగి తగులుతుంది.
వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. ఎవరైతే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారో వారికి దేవుడు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు. మంచి మార్గంలో నడిచే మీలాంటి వాళ్లకు ఈ యుద్ధంలో తప్పకుండా విజయం లభిస్తుంది. మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. మీపై ఉన్న ప్రత్యేక దేవుడి కృప ఇప్పుడు మీ శత్రు ఆట కట్టించడానికి, వారి ప్లాన్లను నాశనం చేయడానికి సిద్ధంగా ఉంది. మేషరాశి స్నేహితులారా, మీ శత్రువుల అసలు ముఖాన్ని బయటపెట్టే ఆ కీలకమైన అక్షరాలు ఏమిటో మరియు వారి నుండి మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మీ కులదైవం పేరును స్మరించండి. మీ శత్రువుల కుట్రలన్నీ త్వరలోనే అంతం కాబోతున్నాయి. ఈ రోజు నుంచి మీ కాలం మారిపోతుంది, కానీ మీ బాధ్యతలు కూడా పెరుగుతాయని గుర్తుంచుకోండి. ఆ బాధ్యతలను మోసే శక్తి మేషరాశి వారికి పుట్టకతోనే ఉంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఒక మనిషికి తన శక్తికి మించిన భారాన్ని ఎప్పుడు ఇవ్వడు. మీరు ఎదుర్కోపోయే ప్రతి సవాలు కూడా ఈ మంచి రోజుల్లో మీకు అనుకూలకమైన ఫలితాలను ఇస్తుంది. అకస్మాత్తుగా శుభవార్త వింటారు. ఎన్నాళ్లుగానూ ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా ముందుకు సాగుతాయి. మీరు కలలో కూడా ఊహించని ఒక వ్యక్తి లేదా ఒక అపరిచితుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఈ రోజు అద్భుతమైన యోగాలు మీ దారిలో ఉన్న చీకటిని తొలగించి వెలుగుని నింపబోతున్నాయి. మీ మీద మీరు నమ్మకం ఉంచాలి, ఓపిక పట్టండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి ధన్యవాదాలు తెలపండి. ఎందుకంటే శత్రువాట ముగిసింది కాబట్టి ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం మొదలయ్యింది. మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. స్నేహితులారా, నిజం బయటపడే ముందు ఆకాశంలో కలకలం మొదలవుతుంది. మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఆ తర్వాతే పరిస్థితి అకస్మాత్తుగా మారుతాయి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న మనశ్శాంతి లేని స్థితి మామూలు విషయం కాదు. మీ అదృష్ట చక్రం వేగంగా తిరగబోతుందని చెప్పడానికి అదొక గుర్తు. మేషరాశి వారికి అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాల గమనం వల్ల పాత తప్పులన్నీ తొలగిపోయి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అదృష్టం మారుతున్నప్పుడు మొదట పాత లెక్కలన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాతే కొత్త సుఖ సంతోషాలు తలుపు తెరుచుకుంటాయి. రాబోయే 24 గంటల్లో మీకు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మీ నిజమైన శ్రేయభిలాషి ఎవరు? మీ ముందు నటిస్తూ ముసుగు వేసుకున్న ద్రోహి ఎవరు? మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకున్న వారు ఎవరు అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. దేవుడు తన భక్తిని ఎప్పుడూ చీకటిలో ఉంచడు. ఈ రోజు నాకు కలుగుతున్న దేవుడి సంకేతాల ప్రకారం మీ దారిలో ముళ్ళు వేస్తున్న ఈ శత్రువు ఇప్పుడు బలహీన పడిపోయాడు. వారి వేసిన ప్లాన్లు వలలో వారి చిక్కుపోతున్నారు. ఇక బయటకు వచ్చే దారి దొరకదు. మీపై పండిన ప్రతి కుట్ర ఇప్పుడు వారికే ఎదురు తిరుగుతుంది. మీరు దేనికైతే భయపడ్డారో ఆ సమస్యే పుణ్యమాని మీకు ఒక వరంగా మారి మిమ్మల్ని మరింత బలవంతులుగా చేస్తుంది. నేను మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. మీ జీవితానికి సంబంధించిన అత్యంత తీవ్రమైన హెచ్చరిక. ఈ రోజుల్లో వచ్చే గ్రహాల గమనాన్ని మీరు అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ గుర్తులను నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఊహించని దెబ్బలు తగులుతాయి. కలలన్నీ మొక్కలైపోతాయి. అందుకే ఎప్పటికైనా మేల్కొనండి. దేవుడి నామాన్ని స్మరించండి. స్నేహితులారా, మీరు జీవితంలో అందరినీ నమ్మారు, ప్రేమనిచ్చారు, బంధాలను గౌరవించారు. ఎందుకంటే మేషరాశి వారి ఎవరినైనా మనస్ఫూర్తిగా గుడ్డిగా నమ్ముతారు, ఆవేశంలో ప్రాణమిస్తారు. కానీ మీకు దక్కిందేమిటి? వెన్నుపోటు, మోసాలు మరియు కొందరి కుతంత్రాలు. మీ సంతోషానికి ఎవరి దిష్టో తగిలేలా చేశారు. మీ ఇంటి గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి మీ అదృష్టం బాగోలేకపోవడం కారణం కాదు. మీ జీవితంలోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేస్తున్న కొందరి వ్యక్తుల కుట్రలే దీనికి అసలు కారణం. ఆ వ్యక్తులు మేషరాశికి శత్రు స్థానంలో ఉన్న అక్షరాల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది? చేతికి అందవలసిన డబ్బు చివరి నిమిషంలో ఎందుకు వెనక్కి వెళ్లిపోతుంది? ఇంట్లో పిల్లలు పదే పదే అనారోగ్యం బారిన పడడం, రాత్రిపూట నిద్ర కరువవడం, ఇవన్నీ ఏదో సాదాసీదాగా జరుగుతున్నవైతే కావు. మీ జీవితంలోనే ఉంటూ మీకు అత్యంత ఆత్మీయులా నటిస్తున్న ఆ ఇద్దరి వ్యక్తులు ఆడుతున్న నాటకం ఇది. అవును, కేవలం ఆ ఇద్దరే మీ సర్వనాశనానికి కారణం. మీ ఎదుగుదలను చూసి వారు అసూయతో రగిలిపోతున్నారు. మీ ఆరోగ్యం పాడవ్వాలని కోరుకుంటున్నారు. మీరు చాలా అమాయకులు మరియు నిక్కస్సైన మనసున్నవారు కాబట్టే మీ చుట్టూ ఇంత ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారని మీరు గుర్తించలేకపోతున్నారు. ఎవరినైతే మీరు ప్రాణప్రదంగా నమ్మారో, ఎవరికైతే మీ ఇంట్లోనూ మీ గుండెల్లోనూ చోటు ఇచ్చారో ఆ ఇద్దరే చెడు ప్రయోగాలతో మిమ్మల్ని కట్టిపడేశారు. అందుకే మీ ప్రతి పనిని, ప్రతి సంతోషం విజయం వరకు వెళ్లకుండానే మధ్యలోనే ఆగిపోతుంది. ఏదైనా మంచి పని అవుతుంది అనుకునే లోపు లేదా ఒక శుభవార్త వినేలోపు అకస్మాత్తుగా అడ్డంకులు రావడం, సంబంధం లేని విషయాలకు ఇంట్లో పెద్ద గొడవలు జరగడం, ఉన్నట్టుండి అనారోగ్యం పాలు కావడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదు. ఇదంతా వారి కుట్ర, వారి చెడు దృష్టి ఫలితం.
మొదటి వ్యక్తి విషయానికి వస్తే మేషరాశి వారికి సరిపడని ఆ శత్రు అక్షరాల వ్యక్తి మీకు అతిపెద్ద గండం. మీ ముందు చాలా తీగా మాట్లాడతారు. మీ ప్రతి పనిలోనూ సలహాలు ఇస్తూ మీ మేలు కోరే వారిలా నటిస్తారు. కానీ వారి మనసులో మొత్తం విషమే నిండి ఉంది. మీ అభివృద్ధి, మీ ఇంటి సంతోషం వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మీకు ఏదైనా మంచి జరిగితే వారికి అసలు నిద్ర పట్టదు. వారి చూపు తగిలితే చాలు మీ పనులన్నీ చెడిపోతాయి. అప్రమత్తంగా ఉండండి. ఎదురుగా నవ్వుతూనే వెనక నుండి మిమ్మల్ని దెబ్బతీస్తున్నారు. మరియు ఆ మొదటి వ్యక్తి విషయానికి వస్తే ఆ మొదటి వ్యక్తి అక్షరాలలో మొదటి అక్షరం ఆర్ మరియు ఎం. అలాగే ఇక రెండో వ్యక్తి అసలు ఊహించని వారు మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే రకం. మీరంటే చాలా గౌరవమని, మీరు లేకపోతే నేను లేను అని మీతో నిరంతరం ఉంటూనే మీ నాశనాన్ని కోరుకుంటారు. మీ గొప్పతనాన్ని అందరి ముందు పొగిడి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం లోపల నవ్వుకుంటారు. మీ బలహీనతలే వారి ఆయుధాలు. మీరు తీసుకునే నిర్ణయాలకు పైకి ఒప్పుకున్నట్లు కనిపిస్తారు, కానీ మనసులో మాత్రం మీ పతనాన్ని ఆశిస్తారు. వారు చేసే మరో ప్రమాదకరమైన పని ఏమిటంటే ప్రతి తప్పును ఇతరుల మీదకు నెట్టేసి తాము మాత్రం చాలా అమాయకులుగా నిలబడతారు. మేషరాశి స్నేహితులారా, ఆ ఇద్దరి వ్యక్తుల అసలు రంగు బయటపడే సమయం వచ్చింది. వారి నుండి మీ సంపదను, మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎలాంటి ద్రోహుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకునే శక్తిని పొందుతారు. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి తప్పును ఇతరుల మీదకు తోసేస్తూ తాము మాత్రం ఎప్పుడు నీతివంతులా నటిస్తూ ఉంటారు. తమ తప్పును ఎప్పుడు ఒప్పుకోరు సరికదా, ఎప్పుడు ఏదో ఒక సాగుతో తప్పించుకుంటూ ఉంటారు. మీ జీవితంలో కూడా ఎవరైనా ఇలాంటి వారు ఉంటే మాత్రం ఇక మేల్కొనే సమయం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎమోషనల్ అవ్వవలసిన పని లేదు. ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషపూరితమైన బంధాన్ని తెంచుకోవడం పాపం కాదు, కానీ అటువంటి తప్పుడు మనుషులను భరిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవడమే అసలైన పాపం. ఆ ఇద్దరు మీకు తెలియకుండానే మీ జీవితంలో విషం నింపుతున్నారు. ఆ ఇద్దరితో బంధాన్ని ఇప్పుడే తెంచుకోండి. ఎందుకంటే వారి మీ కుటుంబాన్ని, మీ సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ రాబోయే 24 గంటల్లో, ఈ ప్రత్యేక రోజుల్లో గనక మీరు వారిని దూరం పెట్టకపోతే జరగబోయే నష్టాలు ఎవరూ ఆపలేదు. ప్రమాదం మీ ఇంటి గడప ముందే పోచి ఉంది. మీ ప్రాణాలు, మీ కుటుంబ భద్రత మరియు మీ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఆ ద్రోహుల చేతుల్లో చిక్కుపోతాయి. నేను ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు, మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను. ఎప్పటి వరకు అయితే మీరు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండరో అప్పటి వరకు మీ అదృష్టం మారదు, మీ సంపాదన మీ దగ్గర నిలవదు, మీ ఇల్లు ప్రశాంతంగా ఉండదు, మీ ఆరోగ్యం కుదుట పడదు, మీరు పడే కష్టం అస్సలు ఫలించదు. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. బాగా ఆలోచించుకోండి, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. మరి స్నేహితులారా, ఈ మాటలు గనక మీ మనసును తాకినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఆ విఘ్న నివారక గణేశుడు, దుష్ట శిక్షణ కాళీమాత మరియు లక్ష్మీమాత నామంలో ఉన్న శక్తి ఈ ప్రత్యేక రోజుల్లో మీ చుట్టూ ఉన్న చెడును తొలగించి మీ ఇంటిని పవిత్రం చేస్తుంది. ఇక మీరు చేయవలసిన ఈ రోజు పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఉదయాన్నే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ జీవితంలో మీరు చేసిన తప్పులను మనస్ఫూర్తిగా అంగీకరించండి. గణేశుని స్మరిస్తూ మీ విఘ్నాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించండి. మీరు ఎవరికైనా తెలిసి తెలియక కీడు చేసి ఉంటే వారిని మనసులో క్షమించమని అడగండి. ఇకపై ఎవరికి కీడు చేయను, చెడు చేయను, కేవలం మంచి మార్గంలో నడుస్తాను అని సంకల్పం తీసుకోండి. ఈ రోజు సాయంత్రం వేళ మీ ఇంట్లోకి భక్తితో గణేశుడు, కాళీమాత లేదా లక్ష్మీమాత ఫోటో చెంత నెయ్యితో దీపం వెలిగించండి. నెయ్యితో దీపం పెట్టి సాంబ్రాణి లేదా అగరబత్తులు వెలిగించడం వల్ల మరియు గణపతి, కాళీమాతను, లక్ష్మీదేవిని స్మరిస్తూ ముఖ్యంగా గణేశుడికి ఇష్టమైన గరికను, లక్ష్మీమాత, కాళీమాతకు ఎర్రటి పూలను సమర్పించి పూజించడం వల్ల ఆ కాంతి ఈ రాబోయే 24 గంటల్లో అనగా ఈ పుణ్యకాలంలో మీ జీవితంలోకి చీకటిని చీల్చుకుంటూ వస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపిస్తుంది. ఎవరైతే ఈ సమయంలో ఇచ్చే హెచ్చరికను అర్థం చేసుకుంటారో వారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. ఈ రోజు నేను చెప్తున్న ఈ కఠిన నిజాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సరిదిద్దడానికి మాత్రమే. ఇప్పుడు మీరు జాగ్రత్త పడితే మీ జీవితం కాపాడబడుతుంది. లేదంటే ఆ తర్వాత కేవలం పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలదు. స్నేహితులారా, ఈ రోజుల్లో వచ్చే విశేష రోజులు మీ జీవితానికి ఆఖరి మలుపులు వంటివి. మరియు ఈ రోజు నిజాలు బయటపడతాయి. మీ శత్రుల ఆట ముగిసిపోతుంది. ఈ రోజు మీ విజయం ఖరారవుతుంది. మీ అదృష్టం మళ్లీ ప్రకాశిస్తుంది. ఇక భయాన్ని వదిలేయండి. మీ పనిపై దృష్టి పెట్టండి. దేవుని నమ్మండి. మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి స్నేహితులారా. మరియు ఈ రోజున మీకు అత్యంత ప్రమాదకరమైన సమయం మొదలైంది కాబట్టి శత్రుల ముసుగులు తొలగిపోయి రోజులు దగ్గర పడ్డాయి. ముఖ్యంగా మీ రాశికి విరుద్ధంగా ఉన్న అక్షరాల శత్రు వ్యక్తులు ఒక విష సర్పం లాంటి వారు. ఈ రోజున ప్రత్యేక రోజులు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా
ఈ రాబోయే 24 గంటల విషయానికి గణేశుడు, కాళీమాత మరియు లక్ష్మీ పూజ ప్రత్యేక రోజులు వస్తున్నాయి. ఈ సమయంలో చెడు శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ అదే సమయంలో నిజాలు బయటపడతాయి. ఈ రోజున దైవకాంతి వల్ల మీ శత్రుల అసలు రంగు బయటపడుతుంది. మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారే మీ పాలిట శత్రువులని మీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తులు ఎదురుగా తీగా మాట్లాడుతూనే వెనక నుండి కుట్రలు చేస్తున్నారు. మీ అనారోగ్యం, ధన నష్టం మరియు మనశ్శాంతి లేకపోవడం ఆ వ్యక్తులే కారణం. మీరు విజయం సాధించాలంటే ఓపిక. మేషరాశి వారికి సహజమైన పట్టుదల, నమ్మకం మరియు నిజాయితీని వదులుకోవద్దు. కోపం తగ్గించుకోండి. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడతారో వారికి అపారమైన విజయం లభిస్తుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.